హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం సింపుల్గా ఒక 5-10 మినిట్స్లో సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. సో మనకు అవైలబుల్లో ఉన్న మిల్క్ తీసేసుకోవాలి. ఏదర్ ఇట్ ఈస్ ప్యాకెట్ కానీ లేదంటే గేదె పాలు, ఏదో ఒక పాలు తీసేసుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, మరీ తిక్కుగా లేకున్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను సేమియా 1 కప్ తీసుకుంటున్నాను. సో అంటే ఇక్కడ వేయించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ గీ రోస్టెడ్ సేమియానే నేను పర్చేస్ చేశాను అనమాట. డైరెక్ట్గా అవి 1 కప్ వేసేసుకోవచ్చు, మళ్ళీ వేయించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి డైరెక్ట్గా నేను కప్ ఉంటుంది కదా, అంటే మనకు కావాల్సిన కప్లో 1 కప్ తీసుకున్నాను సేమియా, అదిగో ఆ కప్పు. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్గా 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు షుగర్ కంటెంట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం 1/2 కప్ కూడా వేసేసుకోవచ్చు. ఐ మీన్ 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు. నేను మాత్రం 1/2 కప్పే తీసుకున్నాను, షుగర్ అంత స్వీట్ లేకున్నా సరిపోతుంది అని. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఇంకొక బర్నర్ మీద నేను చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని బాదం, కిస్మిస్, జీడిపప్పు ఇవి వేసేసుకుంటాను. అవి వేసుకొని వేయించేసుకొని డైరెక్ట్గా ఇందులో సేమియా దాంట్లో ఉడికిన తర్వాత సేమియా దాంట్లో యాడ్ చేసేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇలాచి కూడా నేను ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అంత బాయిల్ అయిపోయిన తర్వాత సేమియా బాగా ఉడికిన తర్వాత నెయ్యిది మంచిగా వేయించేసి దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీ వస్తుందో. ఇంకా మనకి లూజ్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ ఇదన్నమాట. ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమే.